సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల ఎప్పుడు చేయబోతున్నారనే దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు మూవీ మేకర్లు. అలాగే గుంటూరు కారం ఓటీటీ విడుదల తేదీపై క్లారిటీతో పాటు ఎందులో స్ట్రీమింగ్ చేయబోతున్నారనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ గుంటూరు కారం అయితే గ్రాండ్ గా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మొదట్లో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోగా, కానీ ఆ తర్వాత రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించి వావ్ అనిపించింది. గుంటూరు కారం ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు గారు మాస్ లుక్ లో అదరగొట్టడంతో పాటు మహేష్ బాబు గారు స్టైల్ కి అలాగే లుక్స్ కి అయితే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా అవ్వడం కూడా జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు గారి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గుంటూరు కారం ఎలా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ కిక్కే ఇచ్చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు గారి డాన్స్ డైలాగ్స్ అభిమానుల చేత అయితే విజిల్స్ వేయించాయి. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు అయితే ఆకట్టుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సైంధవ్ సినిమా అయితే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు గుంటూరు కారం టైం కూడా వచ్చేసింది. గత కొద్ది రోజులుగా గుంటూరు కారం ఓటీటీ విడుదలపై వార్తలైతే వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా గుంటూరు కారం ఓటీటీ విడుదల తేదీపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థలో గుంటూరు కారం సినిమా అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. గుంటూరు కారం సినిమాకు నెట్ఫ్లిక్స్ వారైతే ఫ్యాన్సీ రేటుకు గుంటూరు కారం ఓటీటీ రైట్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 9న గుంటూరు కారం సినిమా అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్ వారు.